హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. లాస్ట్ ఫ్రైడే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ముందుకు రావాల్సిన అఖండ 2 వాయిదా పడింది. దీంతో బాలయ్య సినిమా ఈ నెలలో రిలీజ్ అవుతుందా లేదా అని అందరిలో ఒకటే డిస్కషన్. నందమూరి అభిమానులైతే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఫైనల్లీ ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుడ్ న్యూస్ చెప్పింది అఖండ 2 టీమ్. నటసింహం బాలయ్య మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 విడుదలకి లైన్ క్లియర్ అయింది. సినిమా రిలీజ్ కి మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాని నిలిపివేయాలని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఈరోస్ ఇంటర్నేషనల్ పిటిషన్ పై క్లియరెన్స్ ఇచ్చింది కోర్టు. దీంతో డిసెంబర్ 12న బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2 పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి వస్తోంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 11న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. నిజానికి అఖండ 2 సినిమా లాస్ట్ ఫ్రైడే డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది. మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోలు మొదలవుతాయని అనుకునే లోపు అన్ఎక్స్పెక్టెడ్ గా బిగ్ ట్విస్ట్ ఎదురైంది. అఖండ 2 సినిమాని ప్రొడ్యూస్ చేసిన మేకర్స్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా సినిమా రిలీజ్ ఆగింది. దీంతో సినిమా ఈ నెలలో విడుదలవుతుందా లేదా అనే డైలమాలో ఉన్నారు బాలయ్య అభిమానులు. అయితే ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని గట్టెక్కిన అఖండ 2 ఫైనల్లీ క్లియరెన్స్ తెచ్చుకుని ఈ ఫ్రైడే డిసెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అఖండ 2 సినిమా విషయంలో జరిగిన బిగ్ ట్విస్ట్ తో సఫర్ అవుతున్నాయి చిన్న సినిమాలు. బాలయ్య సినిమా డిసెంబర్ 5నే విడుదలవుతుందని తమ సినిమాల రిలీజ్లని ఈ ఫ్రైడే ఫిక్స్ చేసుకున్న చిన్న హీరోలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రోషన్ కనకాల నటించిన మోగ్లీ, బన్నీ వాసు సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్ ఈషా సినిమాలతో పాటు నందు సైక్ సిద్ధార్థ్ రిలీజ్ డేట్ మార్చుకునే పనిలో పడ్డాయి. మోగ్లీ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు డైరెక్టర్ సందీప్ రాజ్. అయితే పెద్ద సినిమా కారణంగా థియేటర్స్ దొరక్కపోవచ్చనే రీజన్తో చిన్న సినిమాల వాయిదా. మరి రిలీజ్ డైలమాకి ఎండ్ కార్డ్ వేసిన బాలయ్య పాన్ ఇండియా వైడ్ అఖండ 2తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చిన రోజు నుంచి ఫుల్ వైబ్ లో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ దేవిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల సాంగ్స్ ని లూప్ మోడ్ లో వింటూ గాల్లో తేలిపోతున్నారు. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ ని ఉస్తాద్ టీమ్ అందుకుంటుందా? దేఖ్ లేంగే సాలా అంటున్న పవర్ స్టార్ యూట్యూబ్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తారా? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఉస్తాద్ నుంచి దేఖ్ లేంగే సాలా అంటూ ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ఇన్ బిల్ట్ స్వాగ్ తో స్టైలిష్ అవతార్లో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన దేఖ్ లేంగే సాంగ్ ప్రోమో ఓ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ నుంచి ఈ రేంజ్ డాన్స్ మూమెంట్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటున్నారు ఫ్యాన్స్. దేఖ్ లేంగే సాలా సాంగ్ ప్రోమోలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతార్ తో పాటు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్ సూపర్బ్ అంటున్నారు ఫ్యాన్స్. దేవిశ్రీ ఎనర్జెటిక్ బీట్స్ కి పవన్ వేసిన సింప్లీ స్టెప్స్ కి అందరి నుంచి అదోర్స్ అనే రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలకి అదిరిపోయే రేంజ్ లో మ్యూజిక్ అందించే దేవిశ్రీ ఉస్తాద్తో మరో సూపర్ హిట్ ఆల్బమ్ రెడీ చేస్తున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు ఈ సాంగ్ యూట్యూబ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి ఇయర్ ఆఫ్ ది సాంగ్ గా దేఖ్ లేంగే సాలా సాంగ్ నిలుస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి వచ్చిన దేఖ్ లేంగే సాంగ్ ప్రోమో ఈ రేంజ్ లో ఉంటే ఫుల్ సాంగ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. త్వరలో రిలీజ్ అయ్యే ఫుల్ లిరికల్ కోసం నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని పాటలన్నీ మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తే పవన్ కళ్యాణ్ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ మళ్లీ నెంబర్ 1 ప్లేస్ ని ఆక్యుపై చేయడం పక్కా అంటున్నారు అభిమానులు. మరి మ్యూజికల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. రాజాసాబ్ సినిమా విషయంలో తమన్ పై ప్రెజర్ పెరిగిపోతుందా? రెబల్ సాబ్ సాంగ్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కంప్లైంట్స్ ఏంటి? మరి ఫర్దర్ స్టెప్ గా రాజాసాబ్ సినిమాపై హైప్ జనరేట్ అయ్యేలా తమన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారు? ఈసారైనా అందరికీ నచ్చే కంపోజిషన్ తో తమన్ ఇంప్రెస్ చేస్తారా?
రెబల్ సాబ్ స్వాగ్ అండ్ స్టైల్ ఈజ్ బ్యాక్ అంటూ రాజా సాబ్ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ అంచనాల్ని అందుకోలేకపోయింది. తమను ఓ రేంజ్ లో అదరగొడతారు అనుకుంటే ఫ్లాట్ కంపోజిషన్ తో వచ్చిన రెబల్ సాబ్ సాంగ్ ప్రభాస్ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ ని తలక్రిందులు చేసింది. అంతేకాదు రామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్, చిరంజీవి మీసాల పిల్ల సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ లో రెబల్ సాబ్ సాంగ్ కి ఏ రేంజ్ రీచ్ కనిపించడం లేదు. దీంతో మ్యూజిక్ పరంగా రాజా సాబ్ విషయంలో తమన్ పై ప్రెజర్ పెరిగిపోతోంది. రాజా సాబ్ విషయంలో తమన్ ఫుల్ ప్రెజర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రెబల్ సాబ్ సాంగ్ వచ్చిందనే కానీ ట్రెండింగ్ లో ఎక్కడా కనిపించడం లేదు. ఓవైపు సంక్రాంతికి బాక్సాఫీస్ ముందుకొస్తున్న మన శంకర వరప్రసాద్ గారు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు సెకండ్ సింగిల్స్ తో అదరగొడుతున్నారు. మరి పండక్కి అందరికంటే ముందుగా డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ప్రభాస్ మారుతి సినిమా ఈ విషయంలో చాలా వెనకబడింది. దీనిపై ఫ్యాన్స్ నుంచి తమకి కంప్లైంట్స్ వస్తున్నాయి. త్వరలోనే రెబల్ సాబ్ పాటని మరిచిపోయేలా అదిరిపోయే కంపోజిషన్ తో సెకండ్ సాంగ్ అప్డేట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ అభిమానుల డిమాండ్, ఆడియన్స్ కంప్లైంట్స్ అర్థం చేసుకున్న తమన్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే రాజా సాబ్ నుంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ వస్తుందని సహనా లిరిక్స్ ని ట్వీట్ చేశారు తమన్. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ తో జోడీ కట్టిన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ఈ ముగ్గురులో ఎవరు ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ లో డార్లింగ్ తో స్క్రీన్ షేర్ చేసుకుని ఉంటారు అని ఎక్సైట్ అవుతున్నారు అభిమానులు. మరి ఈ రొమాంటిక్ మెలోడీతో అయినా తమన్ ప్రభాస్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ. ఈసారి ఎవరు అడ్డొచ్చినా ఆగేదే లేదంటున్నారు యష్. టాక్సిక్ సినిమాని ఆన్ టైం ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు స్పీడ్ చూపిస్తున్న రాకింగ్ స్టార్ ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మరి ఆల్రెడీ ఓసారి రిలీజ్ డేట్ మార్చుకున్న యష్ సినిమా నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న సినిమా టాక్సిక్. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటోన్న టాక్సిక్ నిజానికి ఈ ఇయర్ జనవరికి థియేటర్స్ లోకి రావాల్సింది. అయితే అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి కాక 2026 మార్చి 19th కి వాయిదా పడింది. అయితే ఈసారి చెప్పిన డేట్ కి టాక్సిక్ ఆడియన్స్ ముందుకొస్తుందని బాక్సాఫీస్ కి కౌంట్ డౌన్ అలర్ట్ ఇచ్చారు యష్. యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ టాక్సిక్ సినిమా నుంచి కౌంట్ డౌన్ అలర్ట్ వచ్చింది. సినిమా థియేటర్స్ లోకి రావడానికి కేవలం 100 రోజులు మాత్రమే ఉన్నాయని యష్ పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమా నుంచి లేటెస్ట్ గా విడుదలైన యష్ పోస్టర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. షర్ట్లెస్ గా వీపుపై గాయంతో కనిపిస్తోన్న యష్ బ్యాక్ లుక్ ఫోటో అందరి అటెన్షన్ గ్రాప్ చేయడమే కాదు, టాక్సిక్ సినిమాలో వయోలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. ప్రెజెంట్ టాక్సిక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. జనవరి నుంచే ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రమోషన్స్ మొదలవుతాయని గతంలోనే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే దానికంటే ముందు బాక్సాఫీస్ కి ఇచ్చిన 100 days to go కౌంట్ డౌన్ అలర్ట్ తోనే టాక్సిక్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి ఈ యాంటిసిపేటెడ్ మూవీ టాక్సిక్ ని యష్ ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తారు? వెయిట్ అండ్ సీ. మీసాల పిల్ల మరో మైల్ స్టోన్ రికార్డ్. రవితేజ డింపుల్ రొమాంటిక్ సాంగ్ ప్రమోషన్ స్పీడ్ పెంచిన నవీన్ పొలిసిటీ. రిలీజ్ డేట్ పై శర్వానంద్ క్లారిటీ. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మన శంకర వరప్రసాద్ గారి నుంచి విడుదలైన మీసాల పిల్ల సాంగ్ 80 million వ్యూస్ తో ట్రెండింగ్ అవుతోంది. మెగా ఎంటర్టైనర్ గా అనిల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా నుంచి సెకండ్ సింగిల్ అద్దం ముందు ఫుల్ లిరికల్ ఈ బుధవారం విడుదల కానుంది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి బాక్సాఫీస్ ముందుకొస్తోంది. అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేశారు నవీన్ పొలిశెట్టి. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 14th థియేటర్స్ లోకి వస్తోంది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. రోషన్ మేఘా హీరోగా నటిస్తోన్న ఛాంపియన్ మూవీ నుంచి చల్లంగుండాలే సెకండ్ సాంగ్ విడుదలైంది. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 25న థియేటర్స్ లోకి వస్తుంది.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోన్న ఓం శాంతి 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 మూవీ టీజర్ 10 లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు ఏఆర్ సంజీవ్. కార్తీ నటించిన అన్నగారు వస్తారు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. శంబాలా సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ స్పీడప్ చేశారు ఆది సాయి కుమార్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న ఆడియన్స్ ముందుకొస్తుంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది వాళ్ళ 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.